channel. 1, 2, 3, 4, 5 opposites. Empty అంటే ఏంటి? ఖాళీ. చూడు ఒకసారి వాయు జేజీ ఉన్నారు కదా, వాయు జేజీ ఇంకా అంజనా జేజీ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక బేబీ అవుతాడు. ఆ బేబీ పేరేంటి? హనుమాన్. చెప్పి గురు, బ్రహ్మ, గురు, విష్ణు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ రోజు మా పాపకి 2 years 4 months అండి. సో తన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పొద్దున్నే తను యూజువల్ గా 8:30 9 ఆ టైంలో లేస్తుంది అనమాట. సో ఆల్రెడీ లేచింది అండ్ ఆడుకుంటోంది. లేచిన తర్వాత ఒక 10-15 minutes ఆడుతుంది. దాని తర్వాత తనకి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయించేస్తాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ లేచింది కదండి, తనకి బ్రష్ చేసే ముందు నేను తన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వెళ్తాను అనమాట. బ్రష్ చేసిన వెంటనే పాప ఇంకా ఆకలి వేసేస్తుంది కదా అని. సో రెగ్యులర్ గా అయితే తను అన్ని బ్రేక్ఫాస్ట్ తింటుంది, ఇడ్లీ దోశ అన్ని కూడా. బట్ నేను ఎవ్రీడే ఉండదు కదా, లైక్ ఇవాళ కాన్ఫ్లెక్స్ తినేసేం, లేకు మిల్క్ షేక్ తాగేసాం అలా ఉంటుంది కదా. వారానికి 2-3 రోజులు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అప్పుడు తినిపిస్తాను. లేకపోతే లాస్ట్కి ఏం చేస్తానంటే నేను ఇలాగా హెల్త్ మిక్స్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇదేంటి పిల్లలకి చాలా చాలా మంచిది. ఇందులోనే అటుకులు ఉన్నాయి, సగ్గు బియ్యము, తర్వాత ఇంకేంటి ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను చేసినప్పుడు వీడియో చేసి పెడతాను. సో ఈ పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ఇది వారానికి 2 రోజులు ఇస్తాను. అండ్ రాగి ఉంటుంది కదా, మన రోస్టెడ్ రాగి పౌడర్ ఇక్కడ దొరుకుతుంది, అది కూడా ఇస్తాను వారానికి 1 రోజు 2 రోజులు అలాగా. అండ్ మిగతా 2 రోజులేమో నార్మల్ టిఫిన్స్ ఇస్తాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట, ఈ ప్రోటీన్ పౌడరు. సో ఇది చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నేను 1 monthకి ఒకసారి అలాగా చేసి పెట్టేసుకుంటాను, నాకు మంత్ అంతా వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇదేంటంటే పటిక్ పందార్ పౌడర్ అండి. సో మేము జనరల్గా షుగర్ తక్కువే తింటాము. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను పటిక్ పందారా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇది హెల్త్కి మంచిది కదా అని. సో పాలు పెట్టేసుకున్నాను, 1 కప్పు పాలు పెట్టుకున్నాను. ఇందులోనేమో ఈ హెల్త్ మిక్స్ వేసుకుంటున్నాను, లైక్ 1.5 కప్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఇది బాగా మిక్స్ చేసేసుకుంటాను. లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ చల్లారే లోపల లాస్ట్ నేను బ్రష్ చేయించేస్తాను. అండ్ ఇందులో కొంచెం పటిక్ పందార. సో నేను ఇందులో కలపలేదు, ఎందుకంటే నేను దీంతో అప్పుడప్పుడు దీనిలోని కొంచెం పెరుగు, ఉప్పు, ఇంకా కొంచెం జీలకర్ర వేసి దోశలా కూడా వేసిస్తూ ఉంటాను అనమాట. సో అందుకని ఇందులోని పటిక్ పందార కలపలేదు. సో కొంచెం పటిక్ పందార. సో పటిక్ పందార అయితే మీరు ఎంతైనా వేసుకోవచ్చు, పిల్లలు తినే బట్టి స్వీట్. అండ్ ఇది బాగా మిక్స్ చేసేస్తాను. అండ్ ఇది అండి బ్రేక్ఫాస్ట్ తనకి. చెప్పండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఓకే, నువ్వు చేసి చూపిస్తావా వాళ్ళకి? ఓకే, నీ బ్రష్ ఏది అన్నట్టు ఇక్కడ ఉంది. ఓకే, లాస్ట్ పాప విచ్ బ్రష్ యు వాంట్? దిస్. ఓకే, నువ్వు బ్రష్ చేసి చూపించు. సో తను బ్రష్ చేసుకుంటుందండి. చేసుకున్నాక నేను కూడా ఈ ఫింగర్ బ్రష్ ఉంటుంది కదా, సో దీంతో శుభ్రంగా చేంజ్ చేస్తాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని. So breakfast time for Lasya kada. What is doing? He is smelling the ఏ స్మెల్ చేస్తున్నాడు? What is that? Flowers. Yes. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు యాక్టివిటీ టైం అండి లాస్యాకి తన యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. రోజు మొత్తంలో దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
సో లాస్య, ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ యాక్టివిటీస్? ఎస్, చేస్తావు మరి బాగా. సో ఈ యాక్టివిటీస్ అంటే నేను రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చేయిస్తానండి. ఇందులోని రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్, మామూలు హోమ్ స్కూలింగ్ యాక్టివిటీస్, మాంటెసరీ యాక్టివిటీస్ అన్నీ మిక్సప్ ఉంటాయి. సో అవన్నీ చేయిస్తానమాట ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. సో ఇవాళ నేను మీకు కొన్ని చూపిస్తాను ఏంటేం చేస్తున్నాను అన్నది. ఎస్, చేస్తావా? ఓకే. సో ఇది లర్నింగ్ బైండర్ అండి. దీని వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఇందులోని చాలా ఉంటాయి అన్నమాట. ఇందులో లాస్యకి నచ్చింది చేస్తుంది. లాస్యని ఇవాళ ఏంటి మ్యాచ్ చేస్తావు? ఏం చేస్తావు ఇవాళ? సో ఈ సాక్స్ యాక్టివిటీ చేసిందండి ఇవాళ చేస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ టైం అండి. ఇవి బేసిక్ నంబర్ ఫ్లాష్ కార్డ్స్. లాస్య చూస్తుంది అంతే. లాస్య చూడు. 1 2 3 4 5 6 7 8 9 ఇటు చూడు 10. ఓకే, నెక్స్ట్ అండి ఇవి డాట్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాను లాస్యాకి. ఇది రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్లో మ్యాథ్ ఇలా నేర్పిస్తారనమాట. దీన్ని షిచిదా మెథడ్, డోమన్స్ మెథడ్లో ఇలాగే డాట్స్ కార్డ్స్ యూస్ చేస్తారు. నేనైతే షిచిదా 65 day ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో అది స్టార్ట్ చేసి నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. సో ఈ 5 డాట్ కార్డ్స్ టక్టకమని చూపించేస్తాను దానికి. లాస్య ఇటు చూడు, ఇది చేద్దాం, ఇది కూడా చేద్దాం. ఇటు చూడు లాస్య, సి లుక్ హియర్. 1 2 3 4 5. యా, మళ్ళీ చేస్తాను. ఇటు చూడు, మమ్మీని చూడొద్దు, ఇవి చూడాలి. యా, చూడు. 1 2 3 4 5. డన్? ఓకే. నెక్స్ట్ అండి ఇది ఎన్ జూనియర్ బాక్స్ అని. నేను ఇది కూడా ఇండియా పార్సల్లో తీసుకొచ్చాను. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇండియా పార్సల్ పార్ట్ 2లో కాదు, ఇండియా పార్సల్ పార్ట్ 1లోని దీని లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. సో ఈ ఎన్ జూనియర్ బాక్స్లో ఇలా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదేంటంటే గోయింగ్ టు ద స్కూల్ అనమాట. రొటీన్ లైక్ గెటింగ్ అప్, బ్రష్ చేయడము, టేక్ బాత్ అలా. సో ఇది సీక్వెన్షియలీ పిల్లలు పెట్టాలి. సో కొన్ని చాలా బాగున్నాయి ఇందులోని. ఇది లాస్యకి చాలా ఇష్టం పెట్టడము. సో ఇక్కడ ఇలా పెట్టేస్తాను అండ్ షీల్ పికప్. ఓకే లాస్య, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్. ఓకే, వేర్ ఇస్ బేబీ గెటింగ్ అప్? ఓకే, లేచిన తర్వాత హౌ డూ యూ స్ట్రెచ్ అండ్ హౌ డూ యూ యాన్? హౌ డూ యూ స్ట్రెచ్? ఎస్. ఓకే, నెక్స్ట్ బ్రష్ యువర్ టీత్. వేర్ ఇస్ అన్నా బ్రషింగ్ హిస్ టీత్? సీ హియర్. వేర్ ఇస్ అన్నా బ్రషింగ్ హిస్ టీత్? ఎస్, పుట్ ఇట్ హియర్. బ్రష్ చేసిన తర్వాత అప్ప పోసుకోవాలి. యా, వేర్ ఇస్ అన్నా టేకింగ్ హిస్ బాత్? Where is Anna taking his bath? Good job. Put it here. Okay. Next, get dressed up for school. Ready అవుతున్నాడు కదా అన్న, మిర్రర్ లో చూసుకొని. ఎక్కడ రెడీ అవుతున్నాడు? అద్దంలో చూసుకొని రెడీ అవుతున్నాడు కదా? Yes. Put it here. What is this? That is mirror. అద్దం. Put it here. Yes. Next, pack your school bag. Where is Anna packing his school bag? No, అది lunch bag pack చేస్తాడు. School bag, books అవి పెట్టుకుంటున్నాడు. No. అది going to school. See this one. Put it. Okay. Next, I'll keep it here. Eat your breakfast. Where is Anna eating his breakfast? Good job. Ice cream తిన్నాడు, breakfast లో sandwich తింటున్నాడు. And keep your lunch box and water bottle in the bag. Where is Anna keeping his lunch box and water bottle? Good job. Next, taking the school bus. Where is Anna taking school bus? School bus? Yes. And reach your లాస్ట్ లో. ఓకే, నెక్స్ట్ అండి అది అయిపోయింది కదా. అందులోనే మనకి ఆపోజిట్స్ వచ్చాయి. సింపుల్ బేసిక్ ఆపోజిట్స్ అన్నమాట. అవి కూడా ఇప్పుడు లాస్య పెడుతుంది. ఓకే, ఆపోజిట్స్. ఎంప్టీ అంటే ఏంటి? ఖాళీ. అండ్ ఫుల్. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ టాయ్స్. yes. ఓకే, ఇది ఆన్. లైట్ ఈస్ ఆన్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఆన్? ఆఫ్. yes, లైట్ ఈస్ ఆఫ్. yes, లైట్ ఆన్, లైట్ ఆఫ్. yes. అండ్ దిస్ ఇస్ డే. డేకి ఏమొస్తుందమ్మా? మార్నింగ్ ఏమొస్తుంది? సన్. అండ్ దిస్ ఇస్ నైట్. నైట్ ఏమొస్తుంది? స్టార్ మూన్. yes. దిస్ ఇస్ అన్నా ఈస్ లాఫింగ్. హౌ డు యూ లాఫ్? ఇక్కడ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ లాఫ్? Cry. Okay, let's see. This is big gift and this is small gift. Open this didi. చేస్తున్న తర్వాత. Okay, next this is boy. Okay, what is opposite of boy? Girl.
ఓకే లాస్యా నేను అడుగునా నువ్వు చెప్తావా? లాస్యా ఇస్ గర్ల్ ఆర్ బాయ్? ఎస్. ఓకే లాస్యా ఓకే అమ్మమ్మ ఇస్ గర్ల్ ఆర్ బాయ్? ఎస్. తాత? ఎస్. నానమ్మ? ఎస్. గుడ్ జాబ్ జై హనుమాన్ జీ. ఓకే ఓకే లాస్యా ఇప్పుడు స్టోరీ బుక్ చదువుతానంటుంది. సో ఇక్కడైతే లైబ్రరీలో చాలా చాలా బుక్స్ మనకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను నేను. బట్ ఇవేంటి అంటే నాకు ఇండియన్ స్టోరీస్ అవన్నీ కూడా నేర్పిద్దామని మన ఇండియా పార్సల్లో ఈ బుక్స్ సెట్ ఆఫ్ బుక్స్ తెప్పించానండి. ఎంత బాగున్నాయి అంటే సో ఇది పిల్లలకి బట్టి నేను చెప్తాను ఆ స్టోరీ. విల్ యూ వెయిట్ ఫర్ యువర్ టర్న్ ప్లీజ్? ఓకే ఓకే సో ఈ బుక్స్ చాలా బుక్స్ వచ్చాయండి. ఈ శివ అని చిన్న చిన్న స్టోరీస్ పిల్లలకి అర్థమయ్యేటట్టు ఉన్నాయి. అండ్ ఇది మహాభారత అండ్ రామాయణ్, బ్రహ్మ, లవ్ కుష్ ఈ బుక్స్ తెప్పించాను. చాలా నచ్చాయి నాకైతే. ఇవన్నీ చక్కగా రోజు కొంచెం కొంచెం ఒకేసారి అన్న చెప్పకుండా కొంచెం కొంచెం చెప్తే హాయిగా పిల్లలకి మన స్టోరీస్ కూడా వాళ్ళకి వస్తాయి అనమాట. సో మేము ఇవాళ హనుమాన్ జీ స్టోరీ చదువుతున్నాం కదా లాస్యా? జై హనుమాన్ జీ స్టోరీ, దాని తర్వాత గణేష్. యా 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 గణేష్ చదివిన తర్వాత సి జై హనుమాన్ జీ స్టోరీ గో. ఓకే లాస్యా సి. ఓకే లాంగ్ అగో Vayu, the wind god and Anjana were blessed with a little boy. They named the boy Hanuman. Okay చూడు ఒకసారి వాయు జేజీ ఉన్నారు కదా, వాయు జేజీ ఇంకా అంజనా జేజీ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక బేబీ అవుతాడు. ఆ బేబీ పేరేంటి? హనుమాన్. జై హనుమాన్ జీ కదా. సో జై హనుమాన్ జీ ఒకసారి వాళ్ళ మమ్మీ ఏమో ఫారెస్ట్ కి వెళ్తుంది. ఫారెస్ట్ కి వెళ్ళి జై హనుమాన్ జీ ఏం చేస్తున్నారు? స్పీచ్ యా అప్పుడు సడన్ గా లేచాడు. జై హనుమాన్ జీ లేస్తే మామీ 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 అని వెతికాడు. మామీ లేదు. మామీ ఎక్కడికి వెళ్ళింది? జై హనుమాన్ జీ మామీ ఎక్కడికి వెళ్ళింది? అయితే జై హనుమాన్ జీ వాళ్ళ మమ్మీ ఫారెస్ట్ కి వెళ్తుంది పొద్దునే. జై హనుమాన్ జీ బజ్జుంటారు. బజ్జు లేచిన తర్వాత మామీ 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 అని అరుస్తాడు. ఆ మామీ ఏమో లేదు. మామీ ఎక్కడికి వెళ్ళింది? ఫారెస్ట్. అయితే జై హనుమాన్ జీకి చాలా ఆకలేస్తుంది. ఆకలేస్తే ఏం చేయాలి? అయితే మమ్మీ మామీ మామీ ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి అన్నం కావాలి అంటారు జై హనుమాన్ జీ. అయితే అప్పుడేమో మమ్మీ లేదు కదా, మమ్మీ ఫారెస్ట్ వెళ్ళింది. అప్పుడు జై హనుమాన్ జీ ఏమో ఫ్లై చేసుకుంటూ ఎక్కడికి వెళ్తాడు? స్కై మీదకి. యా స్కై మీద ఏం చూస్తాడు అసలు? సన్. సన్ ఎల్లో కలర్ లో ఉంటుంది కదా, ఎల్లో ఆరెంజ్. జై హనుమాన్ జీ ఏమనుకుంటారా సన్ చూసి? అది ఆమాం అనుకుంటాడు కదా. అప్పుడు జై హనుమాన్ జీ వెళ్ళి ఆ సన్ని అని తినేస్తాడు. తినేస్తే అప్పుడు ఏమవుతుంది? నైట్ అయిపోతుంది. సన్ లేకపోతే నైట్ అయిపోతుంది కదా. నైట్ అయిపోతే ఏమొస్తాయి? స్టార్ మూన్. ఎస్. దాని తర్వాత ఏమవుతుంది? ఇగో చూడు జై హనుమాన్ జీ వెళ్తాడు అండ్ మ్యాంగో అనుకుని. ఓకే సో ఈ రోజు స్టోరీ టైం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఫ్లాష్ కార్డ్స్. ఇవి నేను ఇండియా నుంచే తెప్పించాను. ఇవి ఏంటో కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఇవి ఇప్పుడు లాస్ట్కి ఫ్లాష్ చేసేస్తాను టక్ టకామని. ఓకే లాస్ట్ చూడు ఇది చూడు. ఇండియా, జపాన్, మెక్సికో, రష్యా, బంగ్లాదేశ్, చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ. సెట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇది ఏంటంటే నంబర్స్ వెనకాల ఏముందో చెప్తుంది లాస్యా. ఇది మెమరీ టెస్టింగ్ అనమాట. సో ఇది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. సో చూద్దాం లాస్యా. సి ఇది లాస్ట్, దీని తర్వాత పెయింటింగ్ చేద్దాం. ఓకే sit properly. Lasya, look here. Khali. 1 snake, 2 turtles, 3 fish, 4 mice. Itu chudu. 5 honeybees, 6 birds, 7 ladybugs, 8 frogs and 9 flowers. Ika cheptava? Where are fishes? Very good. Put it back. Where are flowers? Good job. ఓకే లాస్యా దీని వెనకాల ఏముంది? వెరీ గుడ్. ఖాళీ ఎక్కడ? ఎస్. ఓకే లాస్యా. ఓకే లాస్యా ఇటు చూడు. కెన్ యూ టెల్ మీ వేర్ ఇస్ స్నేక్? గుడ్ జాబ్. ఓకే లాస్యా దీని వెనకాల ఏమున్నాయి? గుడ్ జాబ్. 4 mice. దీని వెనకాల ఏమున్నాయి? వెరీ గుడ్.
సో లాస్ట్ చేసే టైంలోనే పెయింటింగ్ అది లాస్ట్లో కొంచెం చేస్తుంది కదా, ఆడుతుంది. ఆ టైంలోనే మమ్మీ వాళ్ళతో నేను వీడియో కాల్ మాట్లాడతాను అనమాట. సో చూడండి. ఓకే, సో అయిపోయిందండి. లాస్ట్ యాక్టివిటీస్ అయిపోయి, ఇండియా కాలింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను లాస్ట్కి మాలిష్ చేసి స్నానం చేయించేస్తాను. సో యూజువల్గా ఈ టైంలో అంటే 11-11:15 టైంలోని నేను తనని పార్క్కి తీసుకెళ్తాను. కానీ ఇవాళ చాలా ఎండగా ఉంది, అందుకే స్నానం చేయించేస్తున్నాను. పార్క్కి తీసుకెళ్తే కనుక స్నానం చేయించకుండా వెళ్తాను, వచ్చిన తర్వాత స్నానం చేయిస్తాను. సో ఇప్పుడైతే దానికి మాలిష్ చేసి స్నానం చేయిస్తాను. అండ్ ఇంకో విషయం అండి, చాలామంది 1 year 1.5 year తర్వాత మాలిష్ చేయడం ఆప్ చేస్తారు. కానీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ట్రై చేయండి పిల్లలకి 3 years వరకు మాలిష్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పుకోలేరు నొప్పి వచ్చినా సరే. 3 years 3.5 years దాటాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పుకోగలుగుతారు అమ్మ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని. సో అప్పటి వరకు మీరు మాలిష్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే లాస్ట్కి రెగ్యులర్గా మాలిష్ చేస్తాను ఎవ్రీడే, బట్ వీకెండ్స్లో వదిలేస్తాను అనమాట, లైట్ తీసుకుంటా. బట్ మండే టు ఫ్రైడే కంపల్సరీ మాలిష్ చేసి స్నానం చేస్తాను. సో ఇప్పుడు తక్కటగా మాలిష్ చేయిస్తాను. అండ్ ఇవాళేమో దానికి హెయిర్ వాష్ చేయాలి. అమ్మో, హెయిర్ వాష్ చేసినప్పుడు నాకు చుక్కలు చూపిస్తుంది, మామూలు చుక్కలు ఉండవు. సో ఎంత ఏడుస్తుందో, నాకు ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాదు. ఇంతకుముందు ఏడ్చేది కాదు, 1.5 year దానికి వచ్చిన తర్వాత నుంచి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. షాంపూ కూడా టియర్ ఉండదు. అండ్ నేను మెల్లిగానే స్నానం చేస్తాను, ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. సో అది ఇవాళ ఉంది పెద్ద పని. నాకు ముందే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట దానికి హెయిర్ వాష్ చేయాలి అంటే, కానీ ఇవాళ చేయాలి, తప్పదు. సో అదేనండి, ఫస్ట్ మాలిష్ చేస్తాను, తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను. సో లాస్య అది స్నానం అయిపోయింది అండి. ఇప్పుడు జేజీకి దండం పెట్టుకుంటుంది కదా లాస్య. ఓకే లాస్య, గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో సో లాస్ట్ అది అయిపోయిందండి, స్నానం పూజ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మేము కొంచెంసేపు ఆడుకుంటాము, దాని తర్వాత లంచ్ పెడతాను తనకి. ఓకే లెట్స్ ప్లే. నాకు ఆరెంజ్ జ్యూస్. కెన్ యూ గివ్ మీ ఆరెంజ్ జ్యూస్? గ్రీన్ జ్యూస్? వాట్ జ్యూస్ ఇస్ దిస్? గ్రీన్ జ్యూస్? ఇట్స్ గ్రేప్ జ్యూస్. గ్రీన్ ఏ ఫ్రూట్ గ్రీన్ లో ఉంటుంది? కివి జ్యూస్. ఓ, ఇప్పుడు నేను చూస్తాను లాసనికి ఏ జ్యూస్ కావాలి? ఆరెంజ్ జ్యూస్. ఓకే గివ్ మీ మనీ. గివ్ మీ మనీ. I want $5. Give me. Thank you. Okay, I'll give you orange juice now. How is it? Nice? You like it? I want lemon juice. You want lemon juice? Yes. Oh, okay. Yeah, this is lemon juice. Can you take? Give me money. $5. Thank you. సో ఆడడం అది అయిపోయిందండి. ఇప్పుడు లాస్యా లంచ్ టైం. ఇది లాస్యా లంచ్ ప్లేట్ అండి. మేమేం తింటామో అదే పెడతాం లంచ్లో తనకి. సో కొంచెం పొటాటో ఫ్రై, కొంచెం పెరుగు, కొంచెం పాలకూర అండ్ పాలకూర పప్పు, అన్నం. అండ్ ఈ అన్నంలో కొంచెం పెరిగేసి పెట్టేస్తాను. సో మొత్తం ఫినిష్ చేస్తుందో లేదో తెలియదు, కానీ కొంచెం అయితే తింటుంది. ఎందుకంటే ఇవాళ పార్క్ వెళ్ళలేదు కదా, యాక్టివిటీ అది లేదు, అందుకని. సో ఇప్పుడు టైం వచ్చి 4:45 అయ్యిందండి. తను లాస్ట్ యూజువల్గా 1.5 to 2 hours మధ్యలో పడుకుంటుంది. సో ఇందాక లేచింది. సో తను లేచిన తర్వాత తనకి యూజువల్గా పాలు కానీ లేదా జ్యూస్ ఏదో ఒకటి ఇస్తాను. సో ఈరోజైతే బూస్ట్ ఉంటుంది కదా, అది వేసి పాలు ఇస్తున్నాను. సో పాలు వేడి చేస్తున్నాను లాస్ట్ కోసం. సో పాలు తాగిస్తుంది. దాని తర్వాత ఇంకా డిన్నర్ వరకు పెద్దగా ఏమి తినదనమాట.
ఏదైనా స్నాక్, ఏదైనా చిన్న పిసరు చిప్స్ లేదా ఏదో నిమ్కీలు చగోడి అలాంటి ఒకటి రెండే. బట్ పాలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ నేను 8:30కి డిన్నర్ ఇచ్చేస్తాను తనకి. బట్ ఈరోజు ఏంటంటే మేము పార్క్కి తీసుకెళ్తున్నాము. అండ్ అది అక్కడ ఏమంటే ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది థర్స్డేకి. ఇంతకుముందు బ్లాగ్స్లో చూపించాను కదా. సో అక్కడ ఏంటంటే పిజ్జా దొరుకుతుంది. సో ఈరోజు లాస్ట్ డిన్నర్లో పిజ్జా తింటుంది. బట్ మధ్యాహ్నంది కొంచెం రైస్ ఉంచుతాను, ఒకవేళ సరిగా తినకపోతే కొంచెం పెరుగన్నమో పప్పనమో పెట్టడానికి. సో అది అన్నమాట స్టోరీ. మేమైతే అక్కడ తినేస్తాము. సో డిన్నర్ కూడా సార్ట్ అయిపోతుంది. అండ్ పొద్దున పార్క్కి తీసుకెళ్ళలేదు కదా, ఇప్పుడు బాగా ఆడుకుంటుంది. సో వెదర్ కూడా బాగానే ఉన్నది. పార్క్ ఇచ్చేస్తాను లాస్ట్కి ఇప్పుడు. ఇందా లాస్య, what do you say? What do you say? Nice. సో ఇప్పుడే పార్క్ నుంచి ఇంటికి వచ్చేసామండి. అండ్ లాస్ట్ కూడా చూసారు కదా, బాగా ఆడుకుంది. అండ్ అక్కడే కొంచెం పిజ్జా తినేసింది. ఇంకా డిన్నర్ ఏం తినదంట. సో తనకి ఇంకొంచెంసేపు పోయాక పాలు ఇచ్చేస్తాను. అండ్ తను 10 o'clockకి బెడ్ పైకి వెళ్తుంది. అండ్ పడుకునేసరికి 11 అవుతుంది. అలా ఏవో కబులు చెప్తూ ఉంటుంది అనమాట. సో అది అండి లాస్ట్ డైలీ రొటీన్. ఇది మండే టు ఫ్రైడే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది రొటీన్. యాక్టివిటీస్ అని, పార్క్ అని, సో తన ఫుడ్ టైమింగ్స్ అవి చూసారు కదా. సో అలాగే ఉంటుంది ఎవ్రీడే ఆల్మోస్ట్. సాటర్డే సండే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో సాటర్డే సండే మేము ఎన్ని గంటలకు లేస్తామో దాన్ని బట్టి దాని రొటీన్ ఉంటుంది. సో అంతే అండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.